వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాసేపట్లో ఖమ్మం కూడా చేరుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, యామిని భారీ వర్షాలు ఖమ్మాన్ని అతలాకుతలం చేశాయి. వరద ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలో వందల గ్రామాలకు వరద పోటెత్తింది. వందల గ్రామాలకు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. రహదారులు నిలిచిపోయి ఎక్కడికక్కడ కూడా రహదారులు బంద్ అవడంతో వాహనాలు కూడా ఎక్కడికక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉంది. గ్రామాలన్నీ కూడా నీట మునిగి జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి ఉంది. వందల గ్రామాలు నీట మునిగాయి. వందల మంది కట్టుబట్టలతో నడి రోడ్డు పైన నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ముఖ్యంగా మున్నేటితో పాటు ఖమ్మం నగరానికి సమీపం నుంచి ప్రవహించే మున్నేటితో పాటు ప్రధానంగా ఉన్న ఏరులు చెరువులు అన్ని కూడా ఉప్పొంగుతున్నాయి. వాగులన్నీ కూడా ఉప్పొంగి గ్రామాలను జలదిగ్బంధం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈసారి జన నష్టంతో పాటు అంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. పంటలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. ప్రజలందరూ కూడా దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. వీటితో పాటు గ్రామాల్లో ఉన్న చెరువులు, జలాశయాలు, ప్రధాన జలాశయాలు కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు మంత్రులు కూడా గత 2 రోజులుగా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో, వరదలో చిక్కుని నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని స్వయంగా కలుసుకుని వారికి ధైర్యం చెప్తున్నారు. భరోసా ఇస్తున్నాం, మేము అండగా ఉంటాం, మేము ధైర్యంగా ఉండండి, మేము కాపాడుకుంటాం, ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటాం, ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మంత్రులందరూ కూడా గ్రామాల్లోనే పర్యటిస్తున్నారు. అయితే ఈసారి గతంలో ఎన్నడూ చూడని విధంగా పెద్ద ఎత్తున ఖమ్మాన్ని వరద ముంచెత్తింది. వందల గ్రామాలు నీట మునిగాయి, జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఈ పరిస్థితిని పరిశీలించేందుకు ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ పరిస్థితిని పరిశీలించి బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఖమ్మానికి తరలిస్తున్నారు. ఖమ్మం బయలుదేరారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఖమ్మం వస్తున్నారు. 4 గంటలకల్లా ఆయన ఖమ్మం నాయకన్గూడెం చేరుకుంటారు. నాయకన్గూడెంలో నిన్న పాలేరు వరద ఉధృతిలో వరద ప్రవాహంలో ఒక కుటుంబమే కొట్టుకుపోయింది. ఆ కుటుంబానికి సంబంధించిన ఒక్క వ్యక్తిని పోలీసులు గాలించి పట్టుకొని అతను ఒక్కరిని కాపాడగలిగారు. మిగిలిన వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ మృతదేహాల కోసం ఇంకా గాలింపు జరుగుతుంది. ఒక్కరి మృతదేహం కొద్దిసేపటి క్రితం దొరికింది. మరొక మృతదేహం కోసం గాలింపు జరుగుతున్న పరిస్థితి. అంతేకాకుండా మదిర నియోజకవర్గంలో కూడా ఇద్దరు నీట మునిగారు. నీట మునిగి మరణించడం జరిగింది. వీరు కాకుండా అనేక మంది గల్లంతైన వారి కోసం గ్రామాల్లో గాలింపు జరుపుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతదేహాల కోసం బంధువులు, కుటుంబ సభ్యులతో వెతుకుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఖమ్మం జిల్లాలో ఈసారి ఇప్పుడు చూడని విధంగా ప్రాణ నష్టం సంభవించింది, ఆస్తి నష్టం సంభవించింది. పెద్ద ఎత్తున నిరాశ్రయాలు, సర్వం కోల్పోయారు. ఖమ్మం నగరంలో అయితే మున్నేరు ప్రభావిత ప్రాంతాన్ని, మున్నేరు ప్రవాహానికి కాలనీలన్నీ కూడా జలమయ్యాయి, దిగ్బంధమయ్యాయి. వందల ఇళ్లు ఎందుకు పనికి రాకుండా పోయాయి. నిత్యావసర వస్తువులతో పాటు అన్ని కూడా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. పిల్లల పెళ్లిళ్ళ కోసం కొద్ది రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుని ఆ పెళ్లిల కోసం తెచ్చుకున్న పెళ్లి బట్టలు ఏవైతున్నా పెళ్లి బట్టలు, బంగారు నగలు, విలువైన వస్తువులు ఇవన్నీ కూడా వరద ప్రవాహానికి కొట్టుపోయి దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితి సమీక్షించేందుకు రేవంత్ రెడ్డి రాబోతున్నారు. 4 గంటలకల్లా రేవంత్ రెడ్డి నాయకన్గూడెం చేరుకుంటారు. నాయకన్గూడెంలో నిన్న గల్లంతైన కుటుంబం ఏదైతుందో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత పాలేరు, కూసుమంచి ప్రాంతాల్లో పర్యటిస్తారు. పాలేరు, కూసుమంచి ప్రాంతాల్లో పాలేరు వరద ప్రవాహానికి, వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ బాధితులను పరామర్శిస్తారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలానికి చేరుకుంటారు. ఖమ్మం రూరల్ మండలంలో హౌసింగ్ కాలనీ ఉంది, హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి ఉంది. వైఎస్ఆర్ హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. నీట మునిగి పూర్తిగా మున్నేరు వరద ప్రవాహానికి ఆ కాలనీ మొత్తం కూడా నీట మునిగింది. తర్వాత జలగన్ నగరు, నాయుడుపేట, ఇవన్నీ కూడా పెద్దండ, ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఆ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. ఆ తర్వాత ఖమ్మం నగరానికి చేరుకుని ఖమ్మం నగరంలో పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, సారథి నగర్, బొక్కలగడ్డ తండ, ఈ విధంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంతాల్లో ఉన్న బాధితులను కలుసుకుని వారికి మాట్లాడి వారికి ధైర్యం చెప్పబోతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా తక్షణ సాయం అందించబోతుంది, ఏ విధంగా ప్రభుత్వం ఈ బాధితులను వీరందరినీ కూడా ఆదుకోబోతుందో ముఖ్యమంత్రి చెప్తారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ముగ్గురు మంత్రులు, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం కలెక్టరేట్లో, ప్రస్తుతం మనం ఖమ్మం కలెక్టరేట్లో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన ఆద్యంతం ఏ విధంగా కొనసాగాలి, ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో ప్రవేశించే నాయుడుపేట దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ముంపు గురైన ప్రాంతాలు, పంట చేలు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, పత్తి చేలు కావచ్చు, లేదా పంట నష్టం జరిగిన ప్రాంతాలతో పాటు కొట్టుకుపోయిన ఇళ్లు, వరద బాధిత ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయో, ఎక్కువగా నీట మునిగిన ఆ ప్రాంతాల్లో ముఖ్యమంత్రికి చూపించి అక్కడ అందించాల్సిన సహాయక చర్యలపైన ముఖ్యమంత్రితో చర్చించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి జిల్లా ఉన్నతాధికారులకు
ముగ్గురు మంత్రులు కూడా సూచించడం జరిగింది. మంత్రులు ఉన్నతాధికారులు కలిసి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లో కూడా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. 4 గంటలకి రేవంత్ రెడ్డి ఖమ్మానికి చేరుకుంటారు. ఖమ్మం సరిహద్దులో ఉన్న నాయకునిగుడి గ్రామానికి చేరుకుంటారని చెప్పేసి మంత్రులతో పాటు అధికారులంతా కూడా భావిస్తున్నారు. అక్కడ నుంచి ఈ రోజు సాయంత్రం వరకు కూడా రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రికి ఖమ్మం నగరంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలోనే ఉండబోతున్నారు. దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.